హలో అండి. ఈరోజు మనము వికారాబాద్ ఫారెస్ట్‌కి వచ్చాము. ఇది అనంతగిరి హిల్స్ అనమాట. ఇది హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో వికారాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ అనంతగిరి హిల్స్‌లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందన్నమాట, విష్ణుమూర్తిది. సో అది టెంపుల్ మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంది. ఈ టెంపుల్ పక్కనే స్టెప్స్ ఉంటాయి కింద కోనేరుకెళ్ళేది. ఆ స్టెప్స్ నుంచి మనము కిందకెళ్తే మనకి ఫారెస్ట్ అప్రోచ్ అవ్వచ్చు. సో ఈరోజు మనము ఈ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. సో ఇక్కడ పక్కన నుంచి మనకి మెట్లు ఉంటాయి కిందకి. ఇది మన కింద కోనేరుకి వెళ్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. ఆ కోనేరు పక్కన నుంచే లోపలికి ఫారెస్ట్కి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడే మనకి వేరియస్ పక్షులు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వింటర్ మైగ్రేషన్ ఎండింగ్ కాబట్టి మనకి మోస్ట్ ఆఫ్ ది మైగ్రేటరీ బర్డ్స్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈరోజు మనము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లై క్యాచర్స్ ట్రై చేద్దాము. సో ఫ్లై క్యాచర్స్ కానివ్వండి, ఇంకా రెగ్యులర్గా ఔల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో అవి కూడా మనం ఇక్కడ ట్రై చేసి చూద్దాం. మనకి దూరంగా ఎక్కడో హార్న్బిల్ వినిపిస్తోంది. ఇండియన్ గ్రే హార్న్బిల్. నెమలి అరుస్తోంది. ఈ కొండ మొత్తం మనం గుడి పక్క నుంచి దిగి ఇలా కిందకి వెళ్ళాలి. సో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇది వేసుకుని ఇలా భుజం మీద నడవడం చాలా కష్టం. సో ఓవరాల్గా నేను ఒక 10 kgs వెయిట్ మోస్తున్నాను. సో నా లెన్స్ ఇంకా నా బాడీ కెమెరా బాడీ కలిపి ఒక 7 kgs ఉంటుంది ఈ ట్రైపాడ్. ఇప్పుడే ఒక హార్న్బిల్ వచ్చి ఇక్కడ వాలింది. అగో ఇది ఇంకో హార్న్బిల్. ఇదో హార్న్బిల్. ఇవి ఇండియన్ గ్రే హార్న్బిల్స్ అన్నమాట. సో ఇది ఎంటర్ అవుతూనే మనకి ఫస్ట్ కనిపించే బోర్డు ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్ అంటారండి. సో ఈ పాయింట్ మనం వెనకాల ఏదైతే చూస్తున్నామో ఈ వాటర్ పాయింట్ చిన్నది, ఇక్కడి నుంచి మూసీ రివర్ స్టార్ట్ అయిందని అనుకుంటారు జనాలు. ఇక్కడ వెనకాల చూస్తే మనకి పెద్ద పెద్ద చెట్లు. ఇది ఇక్కడ 100 ఏళ్ల క్రితం మామిడి చెట్టు అనమాట, మ్యాంగో ట్రీ. ఇది ఈ చెట్టు పైన మనకి బ్రౌన్ ఫిష్ ఔల్ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎవ్రీ టైం మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనకి వెల్కమ్ చెప్తున్నట్టు అది చెట్టు పైన యాక్చువల్గా కూర్చుని ఇక్కడే ఉంటుంది. ఈ మధ్య కనబడట్లేదు, ఇంతకుముందు రెగ్యులర్గా ఇక్కడే కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు అది మేబీ ఇంకెక్కడైనా షిఫ్ట్ అయి ఉండొచ్చు. సో ఈ అనంతగిరి ఫారెస్ట్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అండి, ఇది పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. సో మనకి ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఇంకా హిమాలయాస్ ఉంటాయి. సో ఇది పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇది ఏంటంటే సముద్రానికి ఒక 600-700 మీటర్స్ హైట్లో ఉంటుంది. కాబట్టి ఇది యూజువల్లీ కొంచెం వెదర్ వైజ్ చూసుకుంటే కొంచెం చల్లగా ప్లెజెంట్గా ఉంటుంది మనకి. చూడండి, ఎదురుకుండా మనం చూస్తే ఒక పికాక్ రోడ్ క్రాస్ చేస్తోంది. అదండి ఎగురుతోంది. అదండి అడవి పంది అటు నుంచి ఇటు క్రాస్ చేస్తుంది. సో ఈ ఫారెస్ట్లో మనకి వేరియస్ మ్యామల్స్ కూడా కనిపిస్తాయి. ఈ ఫారెస్ట్ మనకి అనంతగిరి ఫారెస్ట్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది లాస్ట్ రిమైనింగ్ ఫారెస్ట్ అండి వికారాబాద్లో. మిగతా ఫారెస్ట్లు అన్నీ ఆల్మోస్ట్ జనాలతో ఆక్యుపై చేసేసి డెవలప్మెంట్ పేరున అవన్నీ బంద్ అయిపోయాయి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఒకటి మిగిలింది. చూడండి, ఇంకో పికాక్ ఎగురుతోంది. సో ఈ ఫారెస్ట్ ఏంటంటే అండి, ఇది ఒక డెసిడ్యూస్ ఫారెస్ట్. డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏంటంటే మనకి ప్రతి సీజన్లో, అంటే ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయిన సీజన్లో మనకు ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు కిందంతా చూస్తే ఎలా అయితే డ్రై లీవ్స్ మొత్తం ఫ్లోర్ అంతా మనకి ఏదైతే డ్రై లీవ్స్ కనిపిస్తున్నాయో ఇలా మొత్తం ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ రెయినీ సీజన్లో మళ్ళీ కొత్తగా చిగురించి అవి మనకి మంచిగా మళ్ళీ గ్రీనరీ తయారవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఫారెస్ట్లో మనకి వేరియస్ రెప్టైల్స్ లైక్ మానిటర్ లిజర్డ్స్ కానివ్వండి, చాలా విషపూరితమైన రసల్స్ వైపర్ అంటే రక్తపింజరి అంటారు. ఇదేంటంటే హైలీ కెమోఫ్లాజ్డ్ అనమాట. ఈ డ్రై లీవ్స్ ఏవైతే ఉన్నాయో కింద మనకి అది అదే కలర్లో ఉంటుంది. సో